నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలతో మనం శ్రీదేవి వైభవం అనేటువంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారి యొక్క నవరాత్రులు పురస్కరించుకుని మనం అమ్మవారికి సంబంధించినటువంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారము అమ్మవారిని మనం చేసుకుంటూ అమ్మవారి ఏ రోజున ఏ అలంకారంగా దర్శనమిస్తుందో దాని విశిష్టతని తెలుసుకోవటమే ఈ దేవి వైభవం యొక్క విశేషత. అలాంటి గొప్పదైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి అనేక ముఖ్య విషయాలని మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇక్కడ తెలియచేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ దేవీ వైభవంలో ఏ రోజు ఏ అమ్మవారికి ఏ విధమైనటువంటి వస్త్రధారణ, ఏ రకమైనటువంటి పుష్పాలతో పూజ చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలమవుతాము, అలాగే అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది. మహాలక్ష్మి అంటే మనకి అమ్మవారి నామాల్లో మనం చూసినట్లయితే ఓం ప్రకృతి నమః అని ఉంటుంది. ప్రకృతి ఎలా ఉంటుందో ఆవిడకి ఆ వర్ణం అంటే చాలా ఇష్టంటండి. అందుకనే లక్ష్మీదేవికి ఆకుపచ్చ వస్త్రం గనక మనం ధరింప చేసినట్లయితే, ఆ రంగు కలిగినటువంటి చీరను గనక మనం కట్టి చక్కగా ఆవిడని ఆనందింప చేసినట్లయితే మనకి లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమవుతుంది. అంతేకాకుండా తులసీ దళాలతో అమ్మవారికి కనుక మనం పూజ చేసినట్లయితే, అలాగే తామర పుష్పాలతో కూడా మనం పూజ చేసినట్లయితే అమ్మవారు చాలా సంతోషపడుతుంది. అయితే ఇక్కడ అమ్మవారికి లక్ష్మీదేవికి మామూలుగా చాలామంది కూడా అన్ని పుష్పాలు వాడుతూ ఉంటారు. ఈ అన్ని పుష్పాల్లో సంపెంగ పుష్పం అంటే ఈ లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. సంపెంగ పుష్పాలు కనుక మీకు దొరికినట్లయితే, లేకపోతే చక్కని మధురమైనటువంటి మంచి సుగంధమైనటువంటి వాసనలు వెదజల్లేటువంటి పుష్పాలు కూడా మనం ఇక్కడ అమ్మవారికి వాడవచ్చు. అంటే విరజాజులు, ఈ విరజాజులు, మల్లె పువ్వులు ఇలాంటివన్నీ కూడా ఈ అమ్మవారికి కూడా ప్రీతే. ఈ సంపెంగలతో కనుక మీరు పూజ చేసినట్లయితే ఆ సంపెంగ పువ్వుల ద్వారా మీరు కనుక అమ్మవారికి పూజ చేస్తూ ఆ అమ్మవారిని లోపల ఓం లక్ష్మీ నమః, శ్రీలక్ష్మీ నమః అనేటువంటి స్మరణం చేస్తూ ఆ పుష్పాలను సమర్పించినట్లయితే ఆ అమ్మవారు చాలా సంతుష్టురాలయ్యి. మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ ఒక ముఖ్య సూచన, ఈ లక్ష్మీదేవి రోజున ఏం చేస్తే చక్కగా మీరు కూడా ఆకుపచ్చ రంగు చీర కట్టుకోవాలి. ఆడవాళ్ళు, మగవాళ్ళైతే ఆకుపచ్చ రంగు పంచగా ధరింపజేసి భుజం మీద కూడా ఆకుపచ్చ వస్త్రంతో తామర పూసల మాలతో జపం చేసినట్లయితే శ్రీ లక్ష్మీదేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని తామర పుష్పాలు కింద కూడా మన ఆసనం కూడా మనం ఇప్పుడు ఇక్కడ కుర్చీలో ఉన్నామనుకోండి, కుర్చీలో మీరు ఆకుపచ్చ రంగు వస్త్రం వేసుకోవాలి. మీ చుట్టూ తులసీ దళాలు. ఇంకా అమ్మవారికి నేను ఇదే చెప్తున్నాను బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ, బిల్వదళాలంటే చాలా ప్రీతి. అందుకనే అమ్మవారు ఎక్కడుందండి? బిల్వదళ నిలయాయై నమః. కాబట్టి మీరు గనక శ్రీ లక్ష్మీదేవ్యై నమః అంటూ ఒక చేత్తో తామర గింజ మాల పట్టుకునేట్లాగా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని కానీ శ్రీ లక్ష్మీదేవి నమః అంటూ బిల్వదళాలు కనుక ఇట్లా సమర్పణ చేస్తున్నట్లయితే ఆ అమ్మవారు చాలా సంతుష్టురాలవుతుందండి. వెంటనే విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి ఆ అమ్మవారు పలానా భక్తుడు నా గురించి జపం చేస్తున్నారు, నన్ను సంతుష్టులను చేశారు, వారికి ఉండేటువంటి ప్రమాదాలను తొలగించమని, వారి ఇంట సిరుల పంట కురియాలని చెప్పి వేడుకుంటుందిటండి లక్ష్మీదేవి. చాలామందికి ఈ విషయం తెలియదు. అమ్మవారిని పూజ చేస్తే డబ్బు వస్తుంది అంటే అమ్మవారు స్వయంగా ఇవ్వదు, అయ్యవారి యొక్క అనుగ్రహాన్ని మన మీద కురిపిస్తుంది మొట్టమొదటిగా. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు మాయాస్వరూపిణి ఆవిడ, అక్కడ మాయతో ఉంటుంది లక్ష్మీదేవి. అందుకనే ఒకరోజు ఒకరింట్లో ఉంటుంది, ఒకరోజు ఒకరింట్లో ఉంటుంది. లక్ష్మీదేవి నామావళిలోనే చెప్పబడి ఉంది, చెంచలాయ నమః, చపలాయ నమః. విష్ణుమూర్తి ఒకచోట స్థిరంగా లక్ష్మీదేవిని ఉంచడు. అందున మనకి స్థిరంగా ఉండాలి అంటే కనుక మనం అమ్మవారిని బిల్వదళాలతో కనుక చేసినట్లయితే, చక్కని బిల్వదళాలు మీరు తెచ్చుకుని ఆ యొక్క అమ్మవారి అలంకారం రోజున చక్క ఆకుపచ్చ వస్త్రం మీరు కూడా ధరింపజేసుకుని శరీరానికి అమ్మవారికి కూడా ఆకుపచ్చ రంగు వస్త్రం
ధరింపజేసి తులసీ దళాలతో మాల కట్టి మీరు ఆ అమ్మవారి మెడలో వేసి చక్కగా ఈ బిలవ దళాలతో కనుక మీరు పూజ చేసినట్లయితే వెంటనే విష్ణుమూర్తితో సహా వచ్చి లక్ష్మీదేవి మన సమస్యలన్నింటినీ కూడా తొలగిస్తుంది. కావున మన బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ మాదిరిగా లక్ష్మీదేవిని పూజించి మరింత లక్ష్మీ ప్రసన్నులు కావాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.